ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనకు రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయిన కాంతారా చాప్టర్ 1 మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది, అండ్ ఓజీ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది, అండ్ మిరాయి మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది. సో ఇద్దరు మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయండి, అండ్ దాకా అయితే చూడండి. అండ్ ఈ వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1, ఇట్స్ వెల్కమ్ టు డైరీ మూవీ. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచే రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీ మల్టిపుల్ లాంగ్వేజ్ అంటే మనకు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం ఇంకా 4 లాంగ్వేజ్లో అయితే మనకి మూవీ డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే అక్టోబర్ 26 నుంచి అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకు ఇట్స్ వెల్కమ్ టు డైరీ మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 2, పరం సుందరి మూవీ. సో ఈ మూవీ మనకు బాలీవుడ్లో థియేటర్ రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కాలేదు, అత్తర్ ఫ్లాప్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే యాక్చువల్గా ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అయితే కావాల్సింది. బాలీవుడ్ వాళ్ళకి తెలిసిందే కదా, సో వాళ్ళు లేట్గా అయితే పోస్ట్ అయితే చేస్తూ వస్తారు. సో మూవీస్ అన్నీ కూడా సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచే రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి యాజ్ యూజువల్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి అక్టోబర్ 26 నుంచి అయితే మనకి పరం సుందరి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 3, సర్చ్ మూవీ. సో ఈ మూవీ మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళే ప్రొడ్యూస్ చేసి మనకి ఈ మూవీని డైరెక్ట్ ఓటీటీలోకి రిలీజ్ కావడానికి అయితే మూవీ సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే సర్చ్ మూవీ తెలుగు, హిందీ ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకు జియో హాట్‌స్టార్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 4, భాగీ 4 మూవీ. సో ఈ మూవీ మనకు థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో బాలీవుడ్ మూవీస్ అన్ని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలే మాక్సిమం అయితే తీసుకుంటుంది. సో వాళ్ళైతే చెప్పిన డేట్ అయితే అసలే రిలీజ్ అయితే చేయరు. సో బాలీవుడ్ మూవీస్ అన్ని కూడా చాలా పోస్ట్పోన్ అయితే అవుతూ వస్తాయి. సో ఈ మూవీ ఎప్పటి నుంచే రిలీజ్ అవుతుందంటే మనకు అక్టోబర్ 26 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5, అవర్ ఫాల్ట్ మూవీ. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని కూడా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో అవర్ ఫాల్ట్ మూవీ ఎప్పటి నుంచే రిలీజ్ అవుతుందంటే అక్టోబర్ 16 నుంచి అయితే పక్కాగా అయితే మనకి మూవీ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6, కురుక్షేత్ర మూవీ. సో ఈ మూవీ మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచే రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో ఇది ఒక యానిమేషన్ మూవీ. సో కురుక్షేత్రం యుద్ధంలో ఏం జరిగింది అనేది ఈ మూవీలో అయితే ఉంటుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచే రిలీజ్ అవుతుందంటే మనకు అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మనకి యానిమేషన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8, ద వాచర్ సీజన్ 4 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. చూసిన వాళ్ళు ఈ సీజన్ 4 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మనకు ఈ సీజన్ 4 ఎప్పటి నుంచే రిలీజ్ అవుతుందంటే మనకు అక్టోబర్ 30వ తారీఖు నుంచి అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఓకే, తెలుగులోనే కాదు మనకి హిందీ, తమిళ్ ఇంకా చాలా లాంగ్వేజ్లో అయితే మనకి ఈ వెబ్ సిరీస్ అనేది రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9, కొత్తలోక చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి మనకు చాలా మంది మన తెలుగు ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి అయితే చూడలేదు. సో ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సో మీ అందరికైతే మనకి ఈ మూవీ నుంచి ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచే రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచే రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ 24 నుంచి అయితే మనకి కొత్తలోక చాప్టర్ 1 మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు అక్టోబర్ 24 నుంచి కూడా మనకు అన్ని లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10, భద్రకాళి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి విజయ్ యాంథోనీ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్గా థియేటర్స్ మనకు అయితే ఫ్లాప్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే మూవీ పైన ఏకంగా 1 మంత్ అగ్రిమెంట్ అయితే రాసుకోవడమే జరుగుతుంది. సో లెక్క ప్రకారం చూసుకుంటే ఈ భద్రకాళి మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులో ఉంటుందంటే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే అక్టోబర్ 15 నుంచి అయితే ఈ భద్రకాళి మూవీ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే తమిళ్, తెలుగు ఆడియన్స్ ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మనకి ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు అక్టోబర్ 15 నుంచి కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అన్ని లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 11, తేజ సజ్జా గారు హీరోగా యాక్ట్ చేసిన మిరాయి మూవీ. సో ఈ మూవీ నుంచి మనకైతే అఫీషియల్ పోస్టర్ అయితే వచ్చేసింది. ఈ మూవీ ఏకంగా 150 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులో ఉంటుందంటే ఈ మూవీ మనకి ఇప్పుడే ఓటీటీలోకి అయితే అసలు రిలీజ్ అయితే కాదు. ఎందుకంటే ఈ మూవీ అన్ని లాంగ్వేజ్ రిలీజ్ అన్ని లాంగ్వేజ్లో అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అందుకే ఈ మూవీ కొంచెం లేట్గా
అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళే అనౌన్స్ అయితే చేసేసారు. సో ఈ మూవీ మనకు నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి రిలీజ్ అవుతుందని. సో ఈ మూవీ నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి మనకు అందుబాటులో ఉంటుంది. సో మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకు ఈ తేజ సజ్జా గారు హీరోగా యాక్ట్ చేసిన మిరాయి మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో సో మనకు నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 12 కిష్కింధపురి మూవీస్. ఈ మూవీ కోసం చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్నే చేస్తున్నారు. ఎందుకంటే ఇది హారర్ జోనర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్ట్ హిట్ అయింది కాబట్టిగా చాలామంది ఆడియన్స్ మనకు మిరాయి మూవీని చూడడానికి అయితే వెళ్ళుంటారు. సో ఈ కిష్కింధపురి మూవీని వదిలేసి అయినా ఈ మూవీ బ్లాక్ బస్ట్ హిట్ అయితే అయింది. సో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి కెరియర్లోనే మనకు మంచి హిట్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే మనకి అక్టోబర్ 17 నుంచి అయితే కిష్కింధపురి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో పక్కాగా అయితే మనకి అక్టోబర్ 17 నుంచి అయితే మనకి కిష్కింధపురి థియేటర్ ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో G5లో కూడా అన్ని లాంగ్వేజ్లు అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 13 దే కాల్ హిమ్ ఓజీ మూవీ. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే హీరోగా యాక్ట్ చేశారు. డైరెక్టర్ సుజిత్ గారు అయితే మనకి మూవీని అయితే తీశారు. సో ఈ మూవీ మనకు థియేటర్ బ్లాక్ బస్ట్ హిట్ అయితే అయింది. ఏకంగా మనకు 300 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో అఫీషియల్ పోస్టర్ అయితే నిన్నే వచ్చింది. 300 కోట్లు కలెక్ట్ చేసిన పోస్టర్ అయితే. సో ఇంకా ఈ మూవీ సునామీ అయితే ఆగేటట్టే లేదు. సో ఇప్పుడు మనకు కాంతారా మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. కొంచెం ఈ మూవీ కలెక్షన్స్ మీద దెబ్బపడే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలో అవైలబుల్గా అయితే ఉంటుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళే అఫీషియల్గా ఇంకా ఏమంటే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. సో ఈ మూవీ మనకు ఏకంగా మనకు 2 months తర్వాతనే ఓటీటీలో అవైలబుల్గా అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఎప్పటి నుంచి ఓజీ మూవీ ఎప్పటి నుంచి అవైలబుల్గా అయితే ఉంటుందంటే మనకు నవంబర్ లాస్ట్ వీక్ నుంచి అయితే మనకి ఓజీ మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో. నెంబర్ 14 కాంతారా చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ మనకు కాంతారా మూవీ ఫస్ట్ అయితే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్ట్ హిట్ అయింది. సో కాంతారా మూవీకి ముందు ఏం జరిగింది అనేది ఈ కాంతారా 1 మూవీలో అయితే చూపెడతారు. సో ఈ మూవీ అయితే ఈరోజు అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఇంకా రివ్యూ అయితే రాలేదు. సో రివ్యూ వస్తే నేను తప్పకుండా అయితే వీడియో అయితే చేస్తాను కాబట్టి సో మూవీని అయితే ఈరోజు అయితే చూడడానికి అయితే వెళ్తున్నాను. సో ఈ మూవీ ఎలా ఉందో తప్పకుండా అయితే రివ్యూ అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. షార్ట్ అయినా లాంగ్ వీడియో అయితే ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో ఈ కాంతారా మూవీ మనకు ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అయ్యే ముందు మనకు ఈ మూవీ థియేటర్స్ మనకైతే బ్లాక్ బస్ట్ హిట్ అయితే మన కనుక చాలా లేట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఒకవేళ అతర్ ఫ్లాప్ అయితే మనకు తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అవైలబుల్గా అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ మూవీని మనకి ఇంకా అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఏమైతే అనౌన్స్ అయితే చేయలేదు. సో లెక్క ప్రకారమే చూసుకోవాలి. సో ఈ మూవీ మనకు ఓటీటీలో రిలీజ్ కావడానికి అయితే 1 month అయితే అగ్రిమెంట్ అనేది రాసుకుంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ కాంతారా 1 మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే మనకు ఈరోజే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎంతమంది థియేటర్కి వెళ్ళి చూస్తారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి. సో ఈ 14 మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. అసలు కామెంటే చేయట్లేదు, ఏదో ఒక కామెంట్ అయితే చేయండి. సో ఈ మూవీ ఎలా అనిపించిందో, మీకు కాంతారా మూవీ రివ్యూ అయినా మీకు ఈ వీడియోలో ఎలా అనిపించిందో తప్పకుండా ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి. సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకైతే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది, తొందరగా అయితే చూసేవచ్చు.